ఎన్నికలు ఎక్సైజ్ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేలా చేశాయి. అనేక మంది అభ్యర్థులు నాయకులు మద్యానే నమ్ముకున్నట్లున్నారు. అడిగిన వాళ్లకు అడిగినంత పోయించి ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నించడంతో ఎన్నికలకు లిక్కర్ కిక్కెక్కింది. ఫలితంగా తెలంగాణలో అంచనాలను మించి మద్యం అమ్మకాలు జరిగాయి. గతంతో పోలిస్తే ఈ పెరుగుదల 77% ఉందంటే ఏ రేంజ్లో లిక్కర్ సేల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ఎన్నికల సంఘం ఎంతగా అడ్డుకట్ట వేయాలనుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. గత ఏడాది ఏప్రిల్ నెల మొదటి 9 రోజులతో పోలిస్తే ఈ ఏప్రిల్ 9వ తేదీ వరకు సుమారు 77% మేర అదనపు అమ్మకాలు జరిగాయి. జనవరి, ఫిబ్రవరిలో మద్యం అమ్మకాలు 22% పెరగ్గా మార్చిలో మాత్రం 2% తగ్గాయి. కానీ ఎన్నికలున్న ఏప్రిల్ నెలలో మాత్రం మళ్లీ జోరందుకున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల కేసుల మద్యం అమ్ముడుపోగా ఈసారి అది భారీగా పెరిగింది. ఇప్పటికే ఏకంగా 23 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 161% అదనపు అమ్మకాలు జరగగా తర్వాతి స్థానాల్లో సూర్యాపేట 129%, జయశంకర్ భూపాలపల్లి 127%గా ఉన్నాయి. ఇక వరంగల్ రూరల్ జిల్లాలో 122%, మెదక్ జిల్లాలో 121%, సిద్దిపేట జిల్లాలో 102%, నల్గొండ జిల్లాలో 100% అమ్మకాలు జరిగాయి. ఇక వనపర్తి జిల్లాలో 98%, యాదాద్రి భువనగిరి జిల్లాలో 95%, జనగామ జిల్లాలో 93%, నిర్మల్ జిల్లాలో 94%, వరంగల్ అర్బన్ జిల్లాలో 90% అదనంగా మద్యాన్ని విక్రయించారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నుంచే మద్యం వ్యాపారులు జాగ్రత్త పడ్డారు. నోటిఫికేషన్ వచ్చాక అమ్మకాలపై నిఘాతో పాటు ఉత్పత్తి నుంచి అమ్మకాల వరకు ఆంక్షలుంటాయి. గత ఏడాది ఆ తేదీన ఎంత ఉత్పత్తి చేశారో ఇప్పుడు కూడా అంతే చేయాలి. షాపులు కూడా గత ఏడాది ఎంత అమ్మినంతే అమ్మాలి. అందుకే మద్యం వ్యాపారులు ముందు చూపుతో వ్యవహరించారు. ఎన్నికల ముందు నుంచే ఎక్కువ అమ్మకాలు జరుపుతున్నట్లు చూపించి ఆ మద్యానంతా స్టాక్ చేశారు. ఎన్నికల సమయంలో వాటిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అయితే అదనపు విక్రయాలు 30%కి మించితే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి.